తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా అంటే జూలై 27 కి ఒక జీవో నెంబర్ 172 ని విడుదల చేయడం జరిగిందండి. ఈ జీవో నెంబర్ 172 దేనికంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ కుటుంబాలకి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి, అది అఫీషియల్ గా అని చెప్పేసి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకురావడం జరిగింది ఈ జీవో నెంబర్ 172 ద్వారా. ఇప్పటిదాకా చూస్తే మనకి ఎవరికి కూడా చాలా మందికి అసలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదు ఎవరికి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చిన రికార్డు ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు తీసుకోండి, ఇండివిజువల్, అది క్యాస్ట్, ఇన్కమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఏది తీసుకున్నా ఇండివిజువల్, పాస్పోర్ట్ తీసుకున్నా ఇండివిజువల్, ఓటర్ కార్డు తీసుకున్నా ఇండివిజువల్. కానీ ఒక కుటుంబము ఇది ఒక కుటుంబము అని చూపడానికి ఒక సరైన డాక్యుమెంట్ లేదు. లేదా ఎవరికైనా అవసరమైతే ఏం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు, అదైతే ఉంది. దానికి ఏంటంటే సపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంఆర్ఓ తిరగాలి, అక్కడికి తిరగాలి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సంబంధించి మాత్రమే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే కుటుంబాలకి ఒక సపరేట్ ఐడి ఉండాలి, ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి ప్రభుత్వం తరఫున అని చెప్పేసి జీవో నెంబర్ 172 విడుదల చేసి ఈ జీవో నెంబర్ 172 ద్వారా కుటుంబాన్ని గుర్తించే విధంగా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ జూలై 28 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మీ సేవల్లో. అది ఏ విధంగా అప్లికేషన్ పెట్టారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కి ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డ్ కి తేడా ఏదో చూద్దాం. రేషన్ కార్డు తీసుకోండి, రేషన్ కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అది ఏ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం రేషన్ కార్డ్ అనేది కేవలం ఫుడ్ కు సంబంధించి మాత్రమే, అంటే దానిపైన చట్టం ఉంది ఆల్రెడీ, అంటే దాన్ని కాకుండా వేరే దానికి వాడడానికి వీల్లేదు. కానీ మనం ఇన్ని రోజుల నుంచి మనకి ఎంఆర్ ఆఫీసులో క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలని, ఏదైనా కావాలన్నా సరే రేషన్ కార్డు అడిగేవాళ్ళు, అంటే రిలేషన్ కోసం వెరిఫై చేయడానికి వాళ్ళకి, అంటే అది ఎవిడెన్స్ గా కాకుండా జస్ట్ వెరిఫై కోసం తీసుకునే వాళ్ళు ఈ ఆర్ఐ గానీ, కింద జీపూర్ గానీ, విఆర్ఓ గానీ, విఆర్ఎల్ గానీ. రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించే ఆధారం కాదు. రీసెంట్ గా జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్ ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఓటర్ కు సంబంధించిందో ఫ్యామిలీ మెంబర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ కూడా ఇప్పుడు ఎస్ఐఆర్. ఎందుకంటే ఎస్ఐఆర్ లో ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఉంది, అంటే ఖచ్చితంగా మన ఓటర్ కార్డు అనేది మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఓటర్లకి మ్యాపింగ్ చేయాలి. అది తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య, అట్లా అంటే మనకంటే పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఓటర్ దానికి మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మరి ఇప్పుడు పెళ్ళైంది, పిల్లలు వస్తారు, వాళ్ళకి ఓటర్కి వస్తుంది, వాళ్ళు ఏం చేయాలి, తండ్రిగా మన ఓటర్ కార్డు వాళ్ళకి మ్యాపింగ్ చేయాలి. ఎస్ఐఆర్ అనేది ఒక ఎలిజిబుల్ డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది అనమాట. ఒక 12 రకాల ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ 12వ రకం ఏదైతే ఉందో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అంటే ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి 2002 లో కనుక మనకు ఓటర్ కార్డు లేకుండా మనం ఇండివిజువల్ గా వెరిఫికేషన్ అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు నోటీస్ ఇస్తారు మనకి. సో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అని చెప్పడానికి ఇది ఒక సర్టిఫికేట్ యూజ్ అవుతుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ సంబంధించి ఇది ఒక డాక్యుమెంట్ కూడా మనం పెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు 2002లో ఓటు హక్కు లేదు, అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ తీసుకుంటే మనకి ఇప్పుడు 2002లో ఉన్నటువంటి ఓటర్లకి మ్యాపింగ్ చేయమని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మా తల్లిదండ్రులు లేరు అనుకుందాం, వాళ్ళు ఓటు హక్కు లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తారు, మా తాత నాయనమ్మ ఉందనుకోండి, వాళ్ళకి లింక్ చేస్తాను. ఇప్పుడు పాప ఉంటుంది, పిల్లలు, వాళ్ళకు ఓటు హక్కు వచ్చింటే వాళ్ళు ఏం చేయాలి, 2002లో ఉన్నటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది, అంటే రిలేషన్స్ ఎవరు, తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, వీళ్ళు మాత్రం ఉన్నారు, వేరే వాళ్ళకి ఏలేదు. వాళ్ళకి లేరు కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఉంటారు, తాత నాయనమ్మ చనిపోయి ఉంటారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఊటకు లేదు అనుకోండి, వాళ్ళు ఇటు పోవాలి, తండ్రిది పెట్టాలి. తండ్రిది పెట్టినప్పుడు నాదే అప్పుడు లేదు కదా, అక్కడ లేదు కదా. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక నోటీస్ అని ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 12వ డాక్యుమెంట్ గా ఈ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇది ఎవిడెన్స్, ఈయన మా తండ్రి, ఈమె మా అమ్మ, ఈయన సోదరుడు, వీళ్ళు అనే రిలేషన్స్ కోసము ఒక ఎవిడెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ కి ఏదైనా వెరిఫికేషన్ చేసినప్పుడు అనే ఉద్దేశంతో తీసుకొచ్చింది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మరి రేషన్ కార్డ్ కి దీనికి సంబంధం ఏంటంటే రేషన్ కార్డు కేవలం రేషన్ కే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎప్పుడైతే ఆధార్ కార్డు కి రేషన్ కార్డు కి మ్యాపింగ్ చేయడం జరిగిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ కార్డు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాల్సిన డిఫరెంట్, ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు ఇవ్వరు. సో ఆధార్ కార్డు ద్వారానే రేషన్ కార్డు ఈకేవైసీ అని కూడా చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఏం జరిగిందంటే రేషన్ కార్డు లో ఉన్నటువంటి నేమ్స్, ఆధార్ కార్డు లో ఉన్నటువంటి బయోమెట్రిక్ డాటా, అంటే జెండర్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ క్యాప్చర్ చేసి రెండింటి డాటాని సేకరించి రెండింటి ద్వారా ఒక సర్టిఫికేట్ జనరేట్ చేసింది, అది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. అయితే మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెడతాప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే స్పెషల్ గా చెప్పడం జరిగింది అనమాట. రేషన్ కార్డు లేని వాళ్ళకి రాదంటే ఇప్పుడున్న జియో ప్రకారం రేషన్ కార్డు లేని వాళ్ళకి రాదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళది మీనింగ్ ఏంటంటే రేషన్ కార్డు లో అమ్మ, అక్క అందరూ ఉంటారు కాబట్టి సరే రేషన్ కార్డు నెంబర్ కొట్టగానే డాటా అంతా తీసుకెళ్లి ఆ పేరు తీసుకపోయి సిస్టమ్ లో పడేస్తుంది ఆటోమేటిక్ గా. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒకే కుటుంబం ఉన్నట్టుగా వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళకి సపరేట్ తీస్తారన్నమాట. సపరేట్ వెరిఫికేషన్ చేస్తుండో చెప్పలేం, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ ఇల్లు తిరిగేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వాళ్ళ పేరు రాసి దాన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళ పేరు మీద ఒక సర్టిఫికేట్ ఇస్తుండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎంతమందికి ఎట్లుందో సేమ్ అంతే. కానీ ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అంత వెరిఫికేషన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కూడా రేషన్ కార్డు లో నిక్షిప్తమైంది కాబట్టి రేషన్ కార్డు లో ఉన్న డాటాని ఆధార్ కార్డు తో మ్యాచ్ చేసి ఆధార్ కార్డు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, నేమ్, అడ్రస్ అవన్నీ కూడా లింక్ చేసి ఇవన్నీ కూడా ఒక సర్టిఫికేట్ కింద తయారు చేసి ఇస్తున్నారు అన్నమాట. సో అది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలకి అర్హత, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఆస్తి హక్కు కాదు. మీరు దీనిపైన ఎటువంటి ఆస్తి హక్కును క్లెయిమ్ చేయలేరు,
ఎటువంటి ప్రభుత్వ పథకాలకు మీరు అర్హత సాధించినట్టు కాదు. ఇది కేవలం ఒక ఐడి కార్డ్ టైప్ గా, అంటే ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్ సంబంధించి, అంటే వీళ్ళు పలానా కొడుకు, పలానా తండ్రి, పలానా అమ్మ, పలానా అక్క, పలానా తాత అని చెప్పుకోవడానికి ఒక రిలేషన్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఇది. అంతేగాని ఈ సర్టిఫికేట్ ఆస్తి హక్కు సంబంధించి అంటే బదిలీ చేయడానికి సంబంధం లేదు. ఈ సర్టిఫికేట్ ద్వారానే మనకి స్కూల్లో స్కాలర్షిప్ వస్తాయని చెప్పి చెప్తున్నారు, అది కూడా అబద్ధమే. ఎందుకంటే ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు డాక్యుమెంట్ ఇది. అయితే ఎస్ఐఆర్ లో ఒక పాయింట్ మెన్షన్ చేసేది ఏమంటే షుడ్ హావ్ ఎనీ సర్టిఫికేట్ బై ది స్టేట్ గవర్నమెంట్ రిలేషన్ ప్రూఫ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని ఈ పాయింట్ క్యాప్చర్ చేసుకుని మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు తెలంగాణలో. అంటే ఏదో ఒకటి ఫ్యామిలీ మెంబర్ ప్రూఫ్ అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఏం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోండి, ఆధార్ కార్డు సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్, కేర్ ఆఫ్ అని ఉండే. ఏం చేశారు ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి అనుకోండి పీక్ పడేసారు, రిలేషన్ పీక్ పడేసారు. కావాలంటే తండ్రి పేరు కూడా వస్తలేదు ఆధార్ కార్డు మీద, జస్ట్ పేరు అడ్రస్ అంతే. ఇంతకుముందు తండ్రి తల్లి పేరు అక్కడ అన్ని వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అంటే 18 సంవత్సరాలు దాటిన సంగతి చెప్తున్నాయి. సరే ఓటర్ కార్డు అనుకోండి, ఓటర్ కార్డు అన్ని తప్పులు ఉంటాయి. వాళ్ళ అది ఎవరు రాశారు ఏం కదా, అప్పుడు జమాలు రాశారు కాబట్టి తప్పులు ఉంటే దాన్ని కూడా మనం చేయడానికి లేదు. ఉంటే పాన్ కార్డు ప్రూఫ్ కింద, ఎందుకంటే పాన్ కార్డు జస్ట్ పేరే కనిపిస్తే కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే కనబడదు. పాస్పోర్ట్ అయితే అందరికీ ఉండదు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది. సో దీంట్లో క్లియర్ గా ఉంటది, మన పేరు ఉంటది, మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటది, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి మిగతా వాళ్ళు ఏమేమి రిలేషన్ అయితే ఆ డీటెయిల్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటది, ఏజ్ ఉంటది, మనకి రేషన్ కూడా సంబంధించి యాక్టివ్ ఉందా అది చూపిస్తుంది. సో డీటెయిల్స్ అన్ని కూడా ఒక డాక్యుమెంట్ కిందనే మనకి చూపించడం జరుగుతుంది అనమాట. అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా. సో దీంట్లో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంటది. అంటే మీరు ఆధార్ కార్డ్ ఇష్యూ, అంటే ఆధార్ కార్డ్ సంబంధించి ఇవ్వాలన్నా సరే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించి ఏమైనా కావాలంటే కూడా ఇది ఎవిడెన్స్ కింద పనిచేస్తాయి కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఇది ఇవ్వచ్చు. ఓకే, అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చెప్తున్నాను. కానీ ఆస్తి హక్కు, ఇల్లు నాకే, మా అయ్యా ఇది ఆస్తి నాకే అని మాత్రం చెప్పుకోనికి లేదు. కేవలం ఒక ఐడి ప్రూఫ్ కింద మాత్రమే ఈ ఫ్యామిలీ రీఛార్జ్ సర్టిఫికేట్ గురించి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ప్రస్తుతం అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా త్వరలో దానికి సంబంధించి గైడ్ లైన్స్, దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణలో ప్రతి కుటుంబం ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా. మరి దీన్ని ఎవరెవరు అప్లికేషన్ పెట్టాలి, ఎవరెవరు అప్లికేషన్ పెట్టొద్దు, ఎందుకంటే దీంట్లో కూడా చాలా మెలికలు అయితే ఉన్నాయి. సో తొందరపడి మాత్రం ఎవరు అప్లికేషన్ పెట్టకండి. దీనిపైన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళకి నాకు రీసెంట్ ఒక కామెంట్ అవడం జరిగింది. నాకు రేషన్ కార్డులో మేల్ బదులు ఫీమేల్ పడింది, మరి దానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా. ఇప్పుడు మేల్ బదులు ఫీమేల్ పెడితే మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టుకోనుకోండి, అదే పడుతుంది మీకు. మళ్ళీ ఇప్పుడు వెంకట సుబ్బారెడ్డి అని ఉంటుంది మేల్, ఆడ ఫీమేల్ పడ్డా అనుకోండి, ఎట్లుంటుంది అది. అలాంటి వాళ్ళు ఎవరు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవద్దు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, పేరు మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టండి. పొరపాటు మీరు పెట్టారు అనుకోండి, మీరు ఏం చేయాలి అప్పుడు, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సంబంధించిన కరెక్షన్ డిపార్ట్మెంట్ సపరేట్, ఫ్యామిలీ రిజిస్టర్ సంబంధించిన డిపార్ట్మెంట్ సపరేట్. నువ్వు వీడియో కరెక్షన్ చేసుకోవాలి, మనం తిరిగి ఆడ కరెక్షన్ చేసుకోవాలి ఊరికి. సో అందుకని తొందరపడకండి. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఇక్కడ అప్లికేషన్ పెట్టాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏముంటాయి అనే విషయాల గురించి కంప్లీట్ గా నేను స్టెప్ బై స్టెప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను. ఓకే, అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వీడియోకి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.